గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బ్రిడ్జి ఇది. ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక నదిపై 6 లైన్లతో నిర్మించిన తొలి వంతెన ఇదే. అస్సాం రాజధాని గౌహతిని నార్త్ గౌహతితో కలిపి ఈ వంతెన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ వంతెన పేరు కుమార్ భాస్కర్ వర్మ సేతు. ₹3030 కోట్ల వ్యయంతో ఈ వంతెన్ను నిర్మించారు. దేశంలో తొలి ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ ఇది. అంటే అదనపు డోస్డ్ కేబుల్ కాంక్రీట్ వంతెన. దీని పొడవు 8.4 కిలోమీటర్లు. ఈ వంతెన ప్రారంభమవడంతో గౌహతి, నార్త్ గౌహతి మధ్య ప్రయాణ సమయం 2 గంటల నుంచి కేవలం 10 నిమిషాలకే తగ్గింది. అంతకుముందు నార్త్ గౌహతికి చేరుకునేందుకు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరగాల్సి వచ్చేది. భూకంప ప్రభావం అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ఈ వంతెనలో ఫ్రిక్షన్ పెండ్యులమ్ బేరింగ్స్ ఆధారిత బేస్ ఐసోలేషన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యంత మన్నికగా నిర్మించారు. దీర్ఘకాల మన్నిక కోసం హై పర్ఫార్మెన్స్ స్టే కేబుల్స్ ఉపయోగించారు. రియల్ టైం పరిస్థితుల పర్యవేక్షణ, భద్రతా మెరుగుదల కోసం బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశారు. వంతెనపై రాత్రిపూట ప్రత్యేక లైటింగ్ కూడా ఉంటుంది. గౌహతిలో ఇదొక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగానూ నిలవనుంది. ఈ వంతెన సమీపంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కొత్తగా నిర్మించిన ఎయిమ్స్, ఇతర ప్రధాన ఆసుపత్రులు ఉత్తర గౌహతిలో ఉన్నాయి. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను వేగంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. ఐఐటి లాంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ఉత్తర గౌహతి కేంద్రంగా ఉంది. ఈ వంతెనతో రాకపోకలు సులభమయ్యాయి. ఈ వంతెన మీదుగా భారీ యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలను కూడా రవాణా చేయొచ్చు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు సైనిక దళాలు యుద్ధ ట్యాంకులను తరలించేందుకు వ్యూహాత్మకంగానూ ఈ వంతెన్ను నిర్మించారు.